రంగమ్మా, చెప్పండి అమ్మా. అయ్యగారిని పిలువు, టిఫిన్ చేస్తారు. అయ్యగారు పొద్దునే వెళ్ళిపోయారమ్మా. ఏంటి, వెళ్ళిపోయారా? నాకెందుకు చెప్పలేదు? ఎందుకు చెప్పలేదు? ఎందుకు చెప్పలేదు? ఎందుకు చెప్పలేదు? కొన్ని రోజులుగా ప్రియలో ఏదో మార్పు వచ్చిందిరా. అతిగా ప్రేమ చూపిస్తుంది. దానివల్ల చాలా ఇబ్బందిగా ఉంది. ఎందుకు ఇలా చేస్తుందో నాకు అర్థం కావట్లేదు. ఇంకా ప్రియానే అనుకుంటున్నాడు. అసలు విషయం తెలిస్తే ఇడి గుండాగిపోతుంది. ఏదో చెప్పి పంపించాలి, లేకపోతే నాకు బ్యాండ్ పడుతుంది. అవన్నీ వదిలేరా బాబు, ముందు నువ్వు ఇంటికి వెళ్ళరా. ప్రియ వెయిట్ చేస్తుందిరా. యాదిగా సార్, మన స్టేషన్ చూస్తుంటే నీకేమనిపిస్తుందిరా? అర్జెంటుగా రంగులే అనిపిస్తుంది సార్. పళ్ళు రాలిపోతాయి. నా ఇంటెన్షన్ నీకు అర్థం కాదురా. నమస్తే సార్, గుడ్ మార్నింగ్. సార్ వచ్చారు, ఫైల్ అక్కడ పెట్టి. అలాగే. గుడ్ మార్నింగ్ సార్. ఈసారేంటి శ్మశానంలో శవాల కింద సగం కాలిన కట్టలు గుడ్డలు కొట్టేశాడా? రామేశ్వరం పోయినా శనీశ్వరం తప్పనట్టు వీడేంటయ్యా మన స్టేషన్ ఇలా తగులుకున్నాడు? అదేం కాదు సార్, ఇవన్నీ పెండింగ్ లో ఉన్న దొంగ నా కొడుకుల కేసులు. ఆ దొంగ నా కొడుకులు దొరకలేదుగా? దొరికారు సార్. వాళ్ళందరినీ ఒకే ఒక్కడు సింగిల్ పర్సన్ సింగిల్ హ్యాండ్ తో అరెస్ట్ చేసి తీసుకొచ్చాడు సార్. ఎవడాడు? నేను ఫోకస్ పెట్టే పోకురాలకే కాదురా, పొలిటీషియన్స్ కూడా ఆడలే. మీరే తప్పు చేయలేదంటే నమ్మడానికి నేనేమన్నా దొంగ నా కొడుకుని అనుకుంటున్నారా? పోలీస్ రా ఇక్కడ. ఐ యామ్ జగన్ సార్, న్యూ జాయినింగ్ సార్. పూరి జగన్ కాదు సార్. నువ్వు వాడివే కదా? నేను ఆడినేనండి. నువ్వు పోలీసు ఎలా అయ్యావురా? నాకు కొంచెం సినిమాలు పిచ్చింది సార్. దొంగతనంలో పీజీ చేయాలనుకున్న నేను ఈ మధ్య టెంపర్ సినిమా చూశాను సార్. అందులో జూనియర్ ఎన్టీఆర్ క్యారెక్టర్ నాకు పిచ్చి పిచ్చిగా నచ్చేసింది సార్. దాన్ని ఇన్స్పైర్ అయ్యి డ్రెస్ వేయాలనుకున్నాను, వేసేసాను సార్. డ్రెస్ ఓకే, పోస్ట్ ఎలా వచ్చిందిరా? డబ్బులు ఉండాలి కానీ కానిస్టేబుల్ అయితే ఈజీ సార్. మీకు విషయం తెలుసండి, జనాల మీద సినిమాల ప్రభావం బాగానే ఉందండి. జనాల మీద సినిమా ప్రభావం బాగానే ఉందో లేదో తెలియదు కానీ ఈ స్టేషన్ మీద మాత్రం నీ ప్రభావం బాగానే ఉంది. అవును రే, టెంపర్ సినిమాలో దయలాగా దయ లేకుండా లంచాలు తీసుకుంటావా? అంతే కదా మరి. కోఆపరేట్ విత్ సార్. దయా గియా అని పిచ్చి పిచ్చిగా దండయాత్ర చేసావనుకో, ఎక్కడి నుంచి వచ్చావు అక్కడికి పాదయాత్ర చేసుకుంటూ పోతావు. సారీ సార్, బుద్ధిగా డ్యూటీ చేసుకుంటాను సార్. ఆ పని చేయకండి సార్. ఓ రీడ్యాంకం ఇటు సెల్ ఉంది కదా, కొంచెం కన్ఫ్యూజ్ అయిపోతున్నాను అంత మాటలు. మౌనిక మన వర్క్ ఏంటి? అటు కాదు ఇటు. నాకు తెలుసులే. టెన్షన్ పడ, 2 days లో సాల్వ్ అయిపోతుంది. నేను ఫాలోఅప్ చేస్తున్నాను. రాహుల్. అలాగే సార్, నేను చూసుకుంటాను. ఏంటి రాహుల్, నేను మాట్లాడుతుంటే పట్టించుకోవట్లేదు? పనుంది ప్రియా. స్టేషన్లో పని ఇక్కడే పనేనా? అర్జెంట్ కేసు గురించి ఫాలోఅప్ చేస్తున్నాను. లేదు, నువ్వు మారిపోయావు. ఇదివరకు ఇట్లా లేవు. మారింది నేను కాదు, నువ్వు. నేనా? నేను మారానా? నేను మారానా? చెప్పు రాహుల్. హలో, నిన్నే. నన్ను కొడతాడా? నేనేం చేశాను అనుకుంటాడు? నన్ను కొడతాడా? నన్ను కొడతాడా? నన్ను కొడతాడా? నన్ను కొడతాడా? నన్ను కొడతాడా? ఎంత ధైర్యం కొట్టడానికి?
ఆయన ఏదో ఆఫీస్ టెన్షన్ లో ఉంటే నేనే డిస్టర్బ్ చేస్తానేమో. కానీ నన్ను కొడతాడా? నన్ను ఎలా కొడతాడు? నన్ను కొడతాడా? తప్పు చేశానేమో, నేను డిస్టర్బ్ చేశానేమో. నన్నే కొడతాడా? ఉండరా? నేను మారానా? చెప్పు రాహుల్. రాహుల్, ఐ లవ్ యూ. అయినా ప్రియా శరీరంలోకి తాను హౌ ఇస్ ఇట్ పాసిబుల్? హాయ్ రా మావా, ఏంటి మంచి జోష్ మీద ఉన్నావు? హాయ్ రాణి. మొదలండి రా. రాణి వచ్చాక నీతో పని అంటే పూర బేవస్ కళ్ళరా పడి. బాయ్.